అందరికీ నమస్కారం. నేను మీ మురళి. నోరా తిప్పలు తేకే వీప్కే అన్నారు పెద్దలు. నోరే కదండి. యావండి అని పిలిచినా అదే, ఒరే అని పిలిచినా అదే, యదవా అని పిలిచినా అదే. కానీ మనకి వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడతాము, భావ స్వేచ్ఛ పేరిట రెచ్చిపోతాము అని అంటే ఊరుకుంటారా? ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా? పాపం ఆ విషయం తెలియక ప్రోసాని కృష్ణమురళి గారు, పోసాని వారు సొక్క ఇలా 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 అంటే ఒరే పవన్ కళ్యాణ్, ఒరే అది, ఒరే ఇదే అంట పాపం చాలా విపరీతమైన వాగ్ధాటితో మాట్లాడేవారు. ఏమైపోయారు? పాపం తినడానికి లేకుండా అయిపోయాడు. మొన్న ఒక జర్నలిస్ట్, సార్ ఏంటి మీరు ఇలా మాట్లాడడం మానేశారు పార్టీ తరఫున, నీకు నమస్కారం, నీకు దండం, నన్ను వదిలే, నేను ఏదో బ్రతుకుతున్నాను, ఇప్పుడు ఏదో 1-2 సినిమాలు వస్తున్నాయి, నన్ను వదిలే స్వామి, నీకు దండం, నేను ఏ పార్టీలోని లేను అన్నాడు. పార్టీ రంగు పులుచుకున్నా, ఆ రంగు పులుముకున్న తర్వాత భావస్వేచ్ఛ పేరిట ఇష్టం వచ్చినట్టు ఎదుటి వ్యక్తులతో మాట్లాడినా దుమ్ము రేగిపోద్ది. చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా, బోరుగడ్డ అనిలు, పోసాని కృష్ణమురళి, ఇంకా చాలామంది ఉన్నారు. తెలుసు కదా, వాళ్ళందరినీ చూసినప్పుడన్నా బుద్ధి ఉండాలి కదా. ప్రకాష్ రాజ్ గారిని నేను వ్యక్తిగతంగా చాలా బాగా అభిమానిస్తాను. ఎందుకు అని అంటే తను చాలా బాగా నటిస్తాను. ఆ నటనలో ఇంక పేరు పెట్టడానికి ఏమీ ఉండదు. ఒక ఎస్వి రంగారావు తర్వాత రెండో ఎస్వి రంగారావు అన్నట్టు అనుకోవచ్చు. అంటే అంత స్థాయి కాదు, ఇప్పుడున్న జనరేషన్కి అంత బాగా నటిస్తారని చెప్తున్నా. ఆ రేంజ్ వేరు. కానీ నీకేదో భావస్వేచ్ఛ పేరిట స్వతంత్రపు హక్కు ఉంది కదా అని పవన్ కళ్యాణ్నే నువ్వు టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నీకు మొన్న మా ఎలక్షన్లో సపోర్ట్ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నీకు సపోర్ట్ ఉంటే మోహన్ బాబు కొడుకు నిన్ను ఒక దాంతో పోల్చి ఎక్కడా దేకకపోతే మెగాస్టార్ సపోర్ట్తో నువ్వు మా ఎలక్షన్లో నిలబడినటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయికి వచ్చావు. ఓకే, అది భావస్వేచ్ఛ స్వతంత్రపు హక్కు, అక్కడ వరకు ఉంచు. మరి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు, అలాగే స్వాతంత్రపు హక్కు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారిని నిలదీస్తున్నావు, మోదీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే హిందువులపై నీకు కక్ష, హిందువులను చూస్తే మీరు ఏడుస్తారు. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటారా? అందుకనే ప్రభుత్వ పరంగా బలమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సమాజంలో నీలాంటి ఎలాంటి యోగ్యత లేని వాళ్ళు భావస్వేచ్ఛ పేరిట సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు కదా, అటువంటి వాళ్ళకి బ్రేక్ వేసే విధంగా బలమైన ప్రభుత్వ వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు తేవడం ఇప్పుడు చాలా సంచలనంగా మారిపోయింది. అంటే ఇప్పుడు మన దగ్గర సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఇలా పెట్టేయడం, నచ్చింది మాట్లాడేయడం, యూట్యూబ్ ఆన్ చేసేయడం, నచ్చింది మాట్లాడేయడం, ఇన్స్టా ఆన్ చేయడం, నచ్చింది మాట్లాడేయడం. ఇప్పుడు అదేం కుదరదు. ఇటువంటి వ్యవస్థతో ఇష్టారాజ్యంగా మాట్లాడే వారి నోటికి తాళం వేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారు. తాజాగా నిన్నగాక మొన్న ప్రశ్న రావణ్ అరెస్టుతో నటుడు ప్రకాష్ రాజుకు అసలు సిసల సినిమా కనిపిస్తుంది. రావణ్కు మద్దతు చేస్తూ దళిత క్రైస్తవ మహాసభలో మాట్లాడారు రావణ్. అయితే ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. మనం వీడియోలు కూడా చేసుకున్నాం, వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అత్యంత జుగుప్సాకరంగా కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయనపై కేసుల మీద కేసులు నడుస్తున్నాయి. మరి కేవలం పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాదండి, పవన్ కళ్యాణ్ తిట్టారని కాదు, అక్కడ పవన్ కళ్యాణ్ తిట్టేశాడు, ఒరే పవన్ కళ్యాణ్ అది ఇది అన్నాను అని కాదు అరెస్ట్ చేస్తా. హిందూ సమాజంతో పాటు హిందూ దేవతలను కించపరుస్తూ రావణ్ చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అటువంటి రావణ్ అరెస్టును తప్పుపట్టాడు ప్రకాష్ రాజ్. మరి తెలుసు బాగా చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, రాజ్యాంగాలు బాగా తెలుసు. ఈయన గారు షూటింగ్కి నచ్చినప్పుడు వస్తాడు, షూటింగ్ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో ప్యాకప్ చెప్పే వరకు కూడా ఉన్నాడు. మధ్యలో వెళ్ళిపోయి ఫోన్ చేస్తే డైరెక్టర్ ఏం చెప్తాడట, నాకు మూడ్ లేదు ఈరోజు, నాకు చేయాలని లేదా, నేను వెళ్ళిపోతాడట. సినిమా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పాలంటే వీడికి మళ్ళీ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలంటే సార్కి. సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సందర్భంలో బ్యాన్ కూడా పెట్టారు సార్ మీద. మనిషి మంచోడే, గుణమే, సామెత ఏదో ఉంటుంది ఆ విధంగా. మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై నేరుగా విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. కూటమి ప్రభుత్వం పనితీరును తప్పు పట్టేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రకాష్ రాజ్పై కర్ణాటక వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతుంది. కర్ణాటకలో ధర్మస్థల వివాదం కొనసాగుతుంది కదా, ఈ కేసులో నిందితుడిగా అయ్యవారు ఉన్నారు. చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. ప్రకాష్ రాజు ఫోన్ చేసి తనను గైడ్ చేశారని చెప్పుకుని వచ్చారు.
చిన్నయ్య. దీంతో ధర్మస్థల చుట్టూ జరిగిన అంతర్జాతీయ కుట్రలో ప్రకాష్ రాజ్ భాగస్వామి తీవ్ర అనుమానాలు చెలరేగిపోయాయి. బెంగళూరు ప్రెస్ క్లబ్లో ప్రకాష్ రాజ్ గారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ సీనియర్ జర్నలిస్టులు ప్రకాష్ రాజ్ని బట్టలు విప్పినంత పనిచేశారు. పారిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఏమీ లేదు, పెయిడ్ జర్నలిజం అన్నట్లు మాట్లాడేసి ప్రకాష్ రాజ్ కర్ణాటక హిందూ సమాజం ఊరుకోవడం లేదని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు. అక్కడ ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. దిష్టిబొమ్మలు సైతం దానం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీలో రావణ ఘటన మీద కూడా స్పందించిన ప్రకాష్ రాజ్ గారు చంద్రబాబు గారిని తప్పుపట్టేశారు, పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టేశారు, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మాట్లాడేశారు. దీంతో హిందూ సంఘాలు ఊరుకుంటాయా? మరింతగా నిరసనలు మొదలుపెట్టాయి. ప్రకాష్ రాజ్పై ఊహించినంత పరిణామంతో తనకు తాను అపరమేధావిగా భావించుకునే ప్రకాష్ రాజ్ గారు ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కర్ణాటక ఇష్యూ అంటే కేంద్రం వెంటనే ముందుకొస్తుంది. మోదీ గారిని కూడా ఏకవచనంతో మాట్లాడడం, అమిత్ షా గారిని మాట్లాడడం, అంటే రావణ్లాగే బాగా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నారు ఈ మధ్య. ఎవరైనా నలుగురు వచ్చి సెల్ఫీలు అడిగేసరికి బాగా ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టున్నారు. పోకిరి సినిమాలో లాగా అందులో ఒక డైలాగ్ ఉంటుంది, గ్యాంగ్స్టర్ల మధ్య వీడి మధ్యన టీవీలో ఎక్కువ కనిపించేసరికి హీరోలా ఫీల్ అవుతున్నాడని చెప్తాడు. ఆ విధంగా ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా అందరూ కూడా అన్న మీరు బాగా చేస్తారు అది ఇది అని చెప్పేసరికి హీరోలా ఫీల్ అవుతున్నట్టున్నారు. దింపేస్తారు, మొత్తం అంతా పులుసు పిండేస్తారు. మొన్న ఆ మధ్యన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన మీద కామెంట్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, చేసుకోనివ్వండి అంటే చాలా సిల్లీగా మాట్లాడారు. పాప అతను ఏమి సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు అదే అంశాన్ని సీరియస్గా తీసుకొని ఒక బలమైన ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. చాలా రోజులు సహనంతో ఉన్నారు. అతను ఎదుటి వాళ్ళకి హాని చేసే వ్యక్తి కాదు. పోతే పోనివ్వండి, ఏనుగెళ్తే కుక్కలు అరుస్తాయని అనుకునే టైపు. అలా అతను ఎప్పుడూ అనలేదు, అలా అనుకునే టైపు. నిజంగా అతను ఏనుగే, ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. నీ జీతం 10,000 రూపాయలు వస్తే నువ్వు అందులో 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వడానికి 100 సార్లు ఆలోచిస్తావు. అటువంటిది కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అన్నదాతలకు ఇచ్చి నాకు సహాయం కావాలి మహాప్రభు అని అంటే సొంత డబ్బులు ఎంత వస్తే అంతా తీసేసి ఇచ్చేసి నువ్వు ఇచ్చేస్తావా? అలాగా నువ్వు ఎప్పుడన్నా పిల్లికి భిక్షం వేసావా ప్రకాష్ రాజు? నువ్వు ఎవరికైనా బాగు చేసినట్టు రికార్డుల్లో ఉందా? సోను సూద్ గారిని చూసి బుద్ధి తెచ్చుకో. ఆయన తెలుగులో నీ అన్ని ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు. అయినా తెలుగు వారికి కరోనా టైంలో ఎంత సహాయపడ్డాడో అందరికీ తెలుసు. నువ్వు ఎవరికైనా కనీసం పైసా ఇచ్చావా? అదే చాలా రోజుల పాటు సహనంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. రోజు రోజుకు శృతి మించిపోతున్నావు నువ్వు. అలాగే సోషల్ మీడియా ధోరణి కూడా అలాగే ఉంది. కనీసం అంత ఒక 10-20 సబ్స్క్రైబర్లు ఉన్నాయనుకోండి ఒక యూట్యూబ్ ఛానల్కి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టగానే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. అంటే యూట్యూబ్లో మాట్లాడేవాడు ఒక హీరోగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అంత వ్యతిరేకత ఉందా అని అనుకుంటారు. కాదు, అక్కడ వ్యతిరేకత కాదు. ఎవడైతే పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలి అని అనుకున్నారో ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది కదా. గత 10 ఏళ్ల ప్రస్థానం చూస్తే సోషల్ మీడియా చాలా హైప్ క్రియేట్ చేసింది. మరి అందుకనే మీడియాతో పాటు సోషల్ మీడియా నడిపిన వ్యాపార కోణంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదాయ వనరుగా మారారు. ఆయన టార్గెట్ చేసుకుంటే వ్యూస్ పెరుగుతాయని చేశారు. ఓకే, అతను కూడా టేక్ లైట్. కత్తి మహేష్ అనే వ్యక్తి విమర్శల దగ్గర నుంచి ప్రారంభమైంది పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దాడి. మొన్నటి ఎన్నికలకు ముందు వరకు శ్రీరెడ్డి పురుష పదజాలం గురించి మనందరికీ తెలిసిందే కదా. పోషాని కృష్ణమురళి ఎలాంటి మాటలు మాట్లాడారు, రామ్ గోపాల్ వర్మ ఎలాంటి ప్యారడీ సినిమాలు, ఇలా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పబ్బం గడుపుకున్నారు. ఏలూరు దళిత క్రైస్తవుల సభలో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారులపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, బచ్చలకూరి జోసఫ్ అలియాస్ రావణ్ వీళ్ళందరిది ఒకటే సూత్రం. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే మనకి యూట్యూబ్లో వ్యూస్ పెరుగుతాయి, వ్యూస్ పెరిగితే డబ్బులు వస్తాయి. ఉద్దేశపూర్వకంగానే నిలకడలేని వ్యక్తుల మీద వాళ్ళందరినీ వేదిక మీద తీసుకొచ్చారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఎవరు అనుభవిస్తున్నారు? స్టేషన్ తర్వాత స్టేషను, స్టేషన్ తర్వాత స్టేషను. ఇది లైఫ్లో గుర్తుండిపోతుంది. తర్వాత నెక్స్ట్ అన్నకు కూడా ముసుగేస్తారు. అన్నకు ముసుగేయగానే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది బాజా. అన్నకి త్వరలోనే ముసుగేస్తారు. ముసుగేస్తే ఈయన గారిని కూడా కనీసం బెయిల్ ఇచ్చే నాదుడు కూడా ఎవడో ఉండడు. రావణ్కి పాపం జడ శ్రవణ్ కుమార్ గారు తిరుగుతున్నారు కష్టపడి. ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన జడ్జిగా చేశారు. ఆయనకి న్యాయ అన్యాయాల గురించి, ధర్మ అధర్మాల గురించి బాగా తెలుసు. జడ శ్రవణ్ గారి గురించి ఆయన దేని గురించి మాట్లాడినా మనం ఆ విషయాలు మనం పక్కన పెడదాం. ఆయన వ్యక్తిగతంగా, ఆయన ఉద్యోగరీత్యా
ఆయన చేసినటువంటి పదవుల రీత్యా ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి ఉద్దేశంతో పార్టీలోకి వచ్చారు. ఆయనైనా ఉన్నారు రావణ్కి. మరి ప్రకాష్ రాజ్కి ఎవరున్నారు అంటే సినిమాల పరంగా సంపాదించిన డబ్బు ఎక్కువగా ఉండుంటుంది, అయిపోద్ది. అది కూడా ఖర్చు పెట్టి ఇచ్చేస్తారు, అన్నకు కూడా ముసిగేస్తారు. ఎప్పుడు కూడా కక్షలు కార్పణ్యాలతో ముందుకెళ్ళరు పవన్ కళ్యాణ్ గారు. టేక్ లైట్. అతను ఆ విషయాలు ఏం పట్టించుకోడు. అతను సనాతన ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తి. రాముడు 100 అవకాశాలు ఇస్తాడని పురాణాల్లో ఉన్నాయి. రావణాసురుడికి 100 అవకాశాలు ఇచ్చాడు, ఉపయోగించుకోవాలి. కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చాడు, ఉపయోగించుకోవాలి. చివరికి ఏం జరుగుద్ది? అల్టిమేట్గా ఎవరికైనా సహనం అనేది ఉంటుంది కదండి. ఆ సహనం చచ్చిపోద్ది కదా ఎవరికైనా. ఎంత దేవుడికే సహనం లేనప్పుడు సాక్షాత్తు మనిషికి సహనం ఎంతవరకు ఉంటుంది మనం ఆలోచించుకోవాలి. అందుకనే కర్మ వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. మరి అన్నగారికి కూడా త్వరలో ముసిగేస్తారు అట. మరి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ప్రకాష్ రాజ్ గారు అలాంటి దుందుడుకు చర్యలు, ఉద్దేశపూర్వకంగా మాటలు, నిలకడలేని మాటలు, ఇట్లా ప్రకాష్ రాజ్ గారు మాట్లాడడం కరెక్ట్ అయిన విషయం కాదు. అందులోనూ సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారిని ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు, అతని భవిష్యత్తుకే దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ప్రకాష్ రాజ్ గారు ఏ విధంగా తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అన్నది అంతా దైవలీల. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.